అందరికీ నమస్కారం అండి. మనం కొన్ని వస్తువులను చాలా పవిత్రంగా చూసుకుంటాము. కొన్ని వస్తువులను కింద పెట్టినట్లయితే అనేక చెడు ఫలితాలు వస్తాయి. ఈ కొన్ని వస్తువులను పవిత్రంగా చూసుకునే కొన్ని వస్తువులను మంచం పైన కానీ, నేలపైన కానీ, అపరిశుభ్రంగా ఉన్న ప్రదేశాల్లో కానీ పెట్టకూడదు. పూజకు ఉపయోగించే పూలు, కొబ్బరికాయ, అగరబత్తీలు, కర్పూరము ఇలాంటి వస్తువులను కింద పెట్టకూడదు. ఒకవేళ వాటిని కింద పెట్టినట్టయితే వాటిని పూజకు ఉపయోగించకూడదు. ఎట్టి పరిస్థితిలో కింద పెట్టకూడని 5 వస్తువులేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాము. హిందువుల్లో చాలామందికి జంజం ధరించే ఆచారం ఉంటుంది. జంజాన్ని తల్లిదండ్రులు గురువులకు ప్రతిరూపంగా భావిస్తారు. అందువలన జంజాన్ని ఎప్పుడూ కింద పెట్టకూడదు. జంజాన్ని కనుక కింద పెట్టినట్టయితే వారిని అవమానించినట్టే అవుతుంది. శివలింగము, శాలిగ్రామము. శివలింగాన్ని, అలాగే నేపాల్లో గండకీ నది తీరంలో ఒక రకమైన నల్లరాయి శాలిగ్రామాన్ని ఎట్టి పరిస్థితిలో కూడా కింద పెట్టకూడదు. శాలిగ్రామాన్ని విష్ణువుకు ప్రతిరూపమని చెప్తారు. వీటిని కింద పెట్టినట్టయితే అనేక సమస్యలు ఎదురవుతాయి. మనము దేవుడి ముందు పెట్టే దీపాలను ఎప్పుడూ నేలపైన పెట్టకూడదు. వాటిని వెలిగించినా వెలిగించకపోయినా ఎప్పుడూ కూడా వాటిని పరిశుభ్రమైన ప్రదేశంలో ఉంచాలి. దీపారాధన కుందుల కింద ప్లేటు కానీ, ఆకు కానీ పెట్టి ఉంచాలి. ఎప్పుడూ కూడా నేలపైన పెట్టినట్లయితే దేవుళ్ళ దేవతలను అవమానించినట్టే అవుతుంది. మనము నిత్యము ధరించే బంగారాన్ని సాక్షాత్తు లక్ష్మీ రూపంగా చూస్తాము. అలాంటి బంగారాన్ని నేల మీద పెట్టినట్లయితే లక్ష్మీదేవి యొక్క ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. మనము పూజా గదిలో శంకువును పెట్టి పూజ చేస్తూ ఉంటాము. శంకువులో సాక్షాత్తు లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. అందువలన శంఖాన్ని ఎప్పుడూ నేల మీద పెట్టకూడదు. శంఖాన్ని నేల మీద పెట్టినట్లయితే అనేక ఆర్థిక సమస్యలు ఏర్పడతాయి. ఈ వీడియోలో చెప్పిన 5 వస్తువులను ఎట్టి పరిస్థితిలో కూడా నేల మీద పెట్టకుండా ఉన్నట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. ఇక లేట్ చేయకుండా మరొక మంచి వీడియోతో కలుసుకుందాం.